ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, టీఎంపీవీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రెజెంట్ అయితే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా సార్? అసలు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే 2-3 థింగ్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకటి ఏంటంటే మన ఎలక్షన్స్, 5 స్టేట్ ఎలక్షన్స్ ఒకటి పీపుల్ ఆర్ అబ్జర్వ్. సెకండ్, ఆయిల్ ప్రైజెస్ మీరు చూసుంటే తెలుగు స్టేట్స్ లో ఈ పెట్రోల్ బంక్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇవాళ సాయంత్రం ఆల్ స్టేట్ ఎలక్షన్ అయిపోతే రేపు పెట్రోల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉందన్నారు. దీని ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్. థర్డ్, ఫెడ్ ది మీటింగ్ ఉంది ఇవాళ. వాడు ఎలా చెప్తాడు, హాకిష్ గా చెప్తాడా, నెగిటివ్ గా చెప్తాడా అనే చిన్న వర్రీ ఉంది ఓవరాల్ మార్కెట్ కి. ఫోర్త్, మీరు చూసుంటే యుఏఈ డెసిషన్ టు క్విట్ ఒపెక్ హ్యాస్ అ లార్జ్ బేరింగ్ ఆన్ ది క్రూడ్ ప్రైజెస్ ఇన్ మీడియం టర్మ్స్. ఎందుకంటే కరెంట్లీ బ్రెంట్ క్రూడ్ ఇస్ 110, విచ్ ఇస్ వెరీ నెగిటివ్ ఫర్ ఇండియా. ఈ పర్టికులర్ యాక్టివిటీ ఇండియాకి ఎలా వెళ్తుందో తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ లుకింగ్ ఇన్ టు దిస్ ఏరియాస్ కాషియస్ ఆప్టిమిజం తో ముందరికి వెళ్ళండి. నెగిటివ్ అయితే లేదు, బికాస్ మార్కెట్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ దే ఆర్ సేయింగ్ వెరీ కాషియస్ ఆప్టిమిజం షుడ్ బి ఫాలోడ్. దాని రిఫ్లెక్షన్ టుడే స్టాక్ మార్కెట్ స్మాల్ గ్రోత్ ఆఫ్ 350 points ఆఫ్టర్ ద లూజింగ్ ఆల్మోస్ట్ 300 points ఇన్ లాస్ట్ 2 days. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. బహదూర్ గారు కాల్ చేశారు. బహదూర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. మేడం గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్. సెయింట్ గురించి సార్, CYIENT సెయింట్ సార్. అది సైంట్ ఏమన్నా సైంటేనా? సెయింట్ సార్, CYIENT సెయింట్ సార్. తెలుసు సార్. సైంట్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కదా, బివిఎన్ మోహన్ రెడ్డి గారు was the chairman. So anyway, Cyient is doing well and they have a clear strategy where they wanted to go. From the long term perspective is a good stock. Short term perspective, again US exposure, dollar depreciation, AI impact is still on there on the IT stocks and in the Sunte Infosys is also down from top 10 stocks in value. TCS also came down to top 5 in value, actually from top 1. So ఇది కొద్దిగా నెగిటివ్ ఉంది ఐటీ ఇండస్ట్రీకి. మీరు పేషెంట్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అనుకుంటే Cyient is a good stock to buy because it's a dividend plus appreciation. స్టాండర్డ్ గా 15 to 18% గ్రోత్ ఇస్తుంది సార్ ఎవ్రీ ఇయర్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్, నష్టాల్లో ఉన్నాను. అది ఎంఎస్సి ఫార్మాలో కానీ ఎనర్జీ స్టాక్ లో కానీ కొనొచ్చా? అవి ఏ 2 సజెషన్ చేయండి సార్. సార్, ఐటీ స్టాక్ అనేవి ఓవరాల్ నెగిటివిటీ ఉంది. హౌ దే బేర్ ది కరెంట్ టర్మాయిల్ అనేది అందరూ వెయిట్ అండ్ వాచ్ లో ఉన్నారు. And pharma is more like a defense stock and they are defending their prices and they are not going down, not going exponentially up. ఎనర్జీకి మాత్రం ఇప్పటికే హ్యూజ్ డిమాండ్ ఇస్ దేర్ సార్. వారి ఎనర్జీ, మీరు అదర్ పవర్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ స్టిల్ ఇన్వెస్ట్. బట్ ఇది 1 year మూమెంట్ సార్. దీని తర్వాత బెస్ట్ అని వస్తుంది, ఎందుకంటే ఎనర్జీ సేవింగ్ మీద ఏ కంపెనీ అయితే ఫోకస్ చేస్తుందో దట్ స్టాక్ ఇస్ గోయింగ్ టు గివ్ అట్లీస్ట్ 2x to 5x రిటర్న్ ఇన్ నెక్స్ట్ 5 years. సో 1 year పీరియడ్ మాత్రం యూ కెన్ లుక్ ఎట్ ఎనర్జీ సేవింగ్ స్టాక్స్ కంపేర్ టు ఫార్మా స్టాక్స్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కర్నూలు నుంచి శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. పిరమిడ్ ఫైనాన్స్, సామ్సంగ్ గ్రూప్స్, కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ సార్. క్రాంప్టన్ గ్రీవ్స్ కరెంట్ గా
మన ఇండియన్ లిక్విడిటీ, ఆయిల్ ప్రైజెస్ ఇంపాక్ట్, ఓవరాల్ గ్రోత్ కొద్దిగా కాషన్ గా ఉన్నాం కన్స్యూమర్ సైడ్. పిరమిడ్ ఫైనాన్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్, ఎందుకంటే డిమాండ్ ఫర్ మీడియం అండ్ స్మాల్ లోన్స్ ఆర్ గ్రోయింగ్ వెరీ హెవీలీ. మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూర్చుంటే లాట్ ఆఫ్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. ఎవరీ డెత్ స్ట్రక్చరల్ డెట్ ఈస్ గోయింగ్ ఇన్. పిరమిడ్ ఫైనాన్స్ విల్ ప్లే ఎ బిగ్గర్ రోల్. మీరు అడిగితే పిరమిడ్ ఫైనాన్స్ కోటేస్తాను సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ నెక్స్ట్ 1 to 2 years. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. కరెంట్ గా హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే న్యూ నామ్ మొన్న RBI April 27th ఒక న్యూ నామ్ తీసుకొచ్చింది. ఇట్ ఈస్ లైక్ US అనమాట. మీరు లోన్ ఇచ్చిన రోజే వీడి డిఫాల్ట్ ఎలా అవుతాడు, దీనికి ప్రొవిజన్ వేయండి అని చెప్తుంది. దీని ఇంపాక్ట్ వెరీ లార్జర్ ఉంటుంది. ఇది 1st April 2027 నుంచి అప్లికబుల్ అండి. బట్ నిన్న మార్కెట్ వెరీ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కింద పడ్డాయి. దే ఆర్ సేయింగ్ ICICI and Axis is in better shape compared to other public sector banks and మన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. దే ఆర్ నాట్ రెడీ స్టిల్. దే ఆర్ అసెసింగ్ ద స్టాక్ అంటే కరెంట్లీ హోల్డ్ చేయండి. డోంట్ ఇన్వెస్ట్ రైట్ నౌ టిల్ యూ హ్యావ్ క్లారిటీ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. రైట్ సార్. అలాగే కేదరి గారు అడుగుతున్నారండి, వేదాంత ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మెటల్స్ మీద అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ వీటిల్లో వేదాంత హ్యాస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అందుకని ఈ మధ్య డీమర్జ్ చేశారు. టైమింగ్ చూసుకుని వేదాంత వాళ్ళు డీమర్జ్ చేయటము అండ్ దే డిడ్ దట్. ఇట్స్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్. బట్ మీకు ఇది 1 year పీరియడ్, 1.5 year పీరియడ్ మాత్రమే అనలిస్టులు అందరూ అవుట్కమ్ ఇచ్చారండి. బియాండ్ దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ఇట్ విల్ ప్యాన్ అవుట్ అనేది. రైట్ సార్. అలాగే ఆకర్ష్ గారు అడుగుతున్నారండి, పవర్ అండ్ హెల్త్ సెక్టర్ లో బెస్ట్ స్టాక్ సజెస్ట్ చేయమంటున్నారు సార్. హెల్త్ సెక్టర్ కంటే నేను పవర్ స్టాక్స్ సజెస్ట్ చేస్తా. హెల్త్ లో మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ICICI, స్టార్ హెల్త్, HDFC హెల్త్ ఇన్సూరెన్సెస్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. పవర్ సెక్టర్ లో వారి ఎనర్జీ ఉంది, PFC ఉంది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, 2-3 other stocks are there అండి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్ రైట్ నౌ. బోత్ ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ టు బి పర్చేస్డ్. రత్నాకర్ గారు సార్, ఇది కేదరి గారు అడుగుతున్నారండి, HDFC 930 లో కొన్నారంట సార్. సో ప్రెసెంట్ ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్ గా యావరేజ్ చేసుకోవటం అనేది. ఎందుకంటే HDFC ఎక్స్పెక్టెడ్ టు టచ్ 1200 to 1300. వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ ఉంది, దుబాయ్ లో సమ్ ట్రాన్సాక్షన్స్ అవుతాను అండ్ వాళ్ళ చైర్మన్ ఎలిగేషన్ చేసి వెళ్ళారు. వీఆర్ హోపింగ్ దిస్ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. ఎందుకంటే బ్యాంక్ రెగ్యులేటెడ్ ఎక్స్పోజర్ ఇలాంటి వాళ్ళకి నెగిటివ్ అంటే టాలరేట్ చేయడానికి కొనుక్కోండి సార్. విదిన్ 1.5 year యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి మహేష్ గారు కాల్ చేశారు. మహేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. హలో మ్యామ్. హలో సార్. నేను ఐనాక్స్ ఇండియా, గుడ్ లక్ రెండింటిని ప్రాఫిట్ లో హోల్డ్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ ఈ రెండింటిని ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చా లేదా ఇంకా హోల్డ్ చేయొచ్చా? అలానే సైన్ DLM, హిందుస్థాన్ జింక్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? సైన్ DLM ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు సార్. హిందుస్థాన్ జింక్ కాషియస్ మూవ్ మీకు డెఫినెట్లీ. మీరు వెయిట్ అండ్ టేక్ ఏ కాల్ అండి. ఒక 1 quarter, ఈ క్వార్టర్ రిజల్ట్ తర్వాత మీరు కాల్ తీసుకోండి. హౌ మేనేజ్మెంట్ ఓవర్ కాల్ వచ్చింది అనే దాని మీద. ఐనాక్స్ ఇస్ అ గుడ్ టైమ్ టు మేక్ ప్రాఫిట్ అండ్ పర్చేజ్ ఆన్ ది డిప్. గుడ్ లక్ అనేది హోల్డ్ చేయండి సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ నెక్స్ట్ 1 year. ఎందుకంటే మూవీ రిలీజ్ ఐనాక్స్ హెస్ మేడ్ గుడ్ మనీ. కమింగ్ డేస్ లో మూవీస్ రావడానికి ఇంకో 1 quarter పడుతుంది. Overall industry is going to be done for another 2-3 months because of IPL and no new movie is getting launched. So we'll do wait and watch mode sir. Sale చేసి make profit in INOX. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సాయి గారు తెనాల నుంచి కాల్ చేశారు. సాయి గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ లాంగ్ టర్మ్ కోసం ఎలికాన్ 619 విప్రో 292 తీసుకున్నాను సార్. అది ఇప్పుడు పడిపోతుంది. ఉంచమంటారా తీసుకోమంటారా అమ్మేయమంటారా? విప్రో ఎప్పుడు కూడా పాజిటివ్ అవుట్కమ్ లేదు సార్. స్లో అండ్ స్టడీ గ్రోత్ అది. మీరు విప్రో కంటే ఇటు మన బిర్లా గానీ, తాన్లా గానీ ఇలాంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయి, మీడియం స్టాక్స్, KPI గానీ అలాంటి కొనండి. యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్. విప్రో అమ్మాయండి. ఎలిసమ్ కూడా అంతే సార్. ఎలిసమ్ యాక్చువల్లీ ఇట్ షుడ్ హావ్ డన్ వెల్. మార్కెట్ హాస్ లుక్డ్ అట్ నెగటివ్ సైడ్.
మాకు అనలిస్ట్ నుంచి ఇంకా వెరీ పాజిటివ్ న్యూస్ అయితే రాలేదు సార్. వీ విల్ వెయిట్ అండ్ వాచ్ బిఫోర్ యూ టేక్ ఎనీ కాల్. మీరు రిప్లై అయితే సేమ్ చేసి మూవ్ ఇన్ టు ద మిడ్ స్టాక్స్ అండి ఇన్ ఐటీ ఇండస్ట్రీ. రైట్ సార్, అసలు ప్రెసెంట్ అసలు ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? మీరు చూసుంటారండి ఓవరాల్ గా డిఫెన్స్ స్టాక్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ నెక్స్ట్ 2-3 years అండి. స్పేస్ రిలేటెడ్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. థర్డ్ బ్యాంకింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఇప్పుడు కరెంట్ డిప్ ఏదైతే వచ్చిందో ఇట్స్ వెరీ పాజిటివ్ సైడ్. మీరు కొనుక్కోమని మేము చెప్తున్నామండి. బై ఆన్ దట్. అండ్ ఫైనల్లీ వీ కెన్ సే మన ఎన్బిఎఫ్సిస్, బజాజ్ ఫైనాన్స్, పిరమిల్ ఇవన్నీ కూడా వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్ రైట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. కడప నుంచి రామసుబ్బయ్య గారు కాల్ చేశారు. రామసుబ్బయ్య గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. నమస్కారం. కెనరా బ్యాంకు 150 ఉన్నారు సార్. ఎగ్జిట్ ఆర్ హోల్డ్ సార్? జెండాలో ఇప్పుడు కరెంట్ గా ఎగ్జిట్ చేయకండి సార్, హోల్డ్ చేయండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, కాల్ కట్ అయినట్లుంది సార్. అలాగే సోమిరెడ్డి గారు అడుగుతున్నారండి, థామస్ కుక్ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. సార్ థామస్ కుక్ గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము. ఓవరాల్ ఈ ఇండస్ట్రీ స్పెషలైజ్డ్ కాన్షియస్ సర్వీసెస్ అని ఉన్నాయి. ఇప్పుడు ఏలో ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా వస్తున్నారు. థామస్ కుక్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ విల్ బి దేర్. సస్టైనింగ్ దట్ గ్రోత్ అండ్ కాంపిటీషన్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దాని బదులు మీరు అదర్ స్టాక్స్ చూడటం బెటర్ సార్. థామస్ కుక్ ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ నియర్ ఫ్యూచర్. దాని బదులు లెమన్ ట్రీ కొనండి, ఇట్ విల్ డూ వెల్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హాస్పిటాలిటీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు నేను ఇన్ఫోసిస్ 1211 రూపాయలు హోల్డ్ చేశాను సార్. అది ఇప్పుడు ఇంకేమైనా తగ్గవచ్చా, దాన్ని యావరేజ్ చేయమంటారా, లేదంటే పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్? పెరుగుతుంది సార్. ఇప్పుడు కరెంట్ గా దానికి నెగిటివ్ జంప్ అయింది. ఎందుకంటే ప్రాఫిట్ పడటము, ఓవరాల్ గ్రోత్ పడటము, ఆర్డర్ బుక్ పడటం ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి. సచ్ లార్జ్ కంపెనీ జనరల్లీ దే డూ వెల్ అండి, దే డోంట్ గో నెగిటివ్. మీకు చెప్పాలంటే ఇది టెంపరీ ఆపర్చునిటీ విచ్ యూ వాంట్ పిక్ ఇట్ అప్. మీరు యావరేజ్ చేసుకోండి, ఇట్ విల్ డూ వెల్ ఫర్ యూస్ అండి. రైట్ సార్, అలాగే శివకుమార్ గారు అడుగుతున్నారండి, సాఫ్ట్ 170లో కొన్నారంటండి, ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అలాగే కంపెనీ ఫండమెంటల్ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. సాఫ్ట్ పర్లేదు సార్. ఓవరాల్ గా ఇది మిడ్ క్యాప్ స్టాక్, ఎక్స్పెక్టెడ్ టు వెల్. గ్లోబల్ టర్మోయిల్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఈ క్వార్టర్ రిజల్ట్స్, మేనేజ్మెంట్ కామెంటరీ అవుట్కమ్, ఎందుకంటే ఫుల్ ఇయర్ ఎంటర్ ఇయర్ వస్తుంది కాబట్టి ఒకసారి వాళ్ళకి గో త్రూ అయ్యి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం సార్. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ బిఫోర్ యూ టేక్ ఎనీ డెసిషన్. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.